పోని ఇక్కడ ఉన్న పాలిటిక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? ఈ రోజు పెద్ద పెద్ద బిషప్లు, రెవరెండ్లు ఉరికినే మనం ఆయన దగ్గరికి దండం పెట్టుకున్నా వచ్చాం కానీ ఆ మంట ఎక్కడ కనపడుతుంది? ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది దీన్ని పట్టుకొని ఆ బైబిల్ పట్టుకొని ఓట్లు అడిగారు. ఎందుకు ఢిల్లీకి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కూటమి ప్రభుత్వానికి వెళ్ళి పెళ్లి కార్డులు ఇచ్చుకుంటున్నాం కదా, పెళ్లి కార్డులు ఇచ్చుకుంటున్నాం కదా. చాలా నీకు కొన్ని వందల కోట్లు అప్పచెప్పే కదా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు అప్పచెప్పింది. బోత్ స్టేట్స్ కి కనెక్ట్ అయి ఉన్నారు కదా, ఎందుకు కూర్చోవట్లేదు? ఇంతసేపా ఒక మనిషి ప్రాణం పోతే నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం ఇంతసేపా? ఒక మనిషిని మర్డర్ చేశారని గొంతెత్తి కొన్ని గుండెలు అల్లాడుతూ ఉంటే ఆ కనెక్టివ్ అండి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, కుటుంబాల కన్నా కూడా ఒక దైవజనుడిని అంత ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు రిప్రజెంటేటివ్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం మనం. వాళ్ళ వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు గాని వాళ్ళ అనుగుణం విధానం గాని, ప్రతి నీతివంతుడు లేడు, ఏ ఒక్కడు లేడని దేవుడు చెప్తాను. నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇంక్లూడింగ్ మీ అని చనిపోయిన ప్రవీణ్ గారితో పాటు కూడాను. మనది ఏంటంటే క్రీస్తు సారూప్యంలోకి, ఆయన అనుగుణంలోకి వెళ్లే వరకు మనం సరి చేసుకుంటూ వెళ్ళడమే క్రైస్తత్వం. ఈ రోజు సినిమా వాళ్ళని తీస్తే ఎంత వెలేసి మాట్లాడతారో తెలుసా అండి క్రైస్తవులు? మా వృత్తిని మేము చేసుకోకూడదు, క్రైస్తత్వం చేసే డాక్టర్లు మానేయమనండి పని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మానేయమనండి పని, రియల్ ఎస్టేట్ వాళ్ళు మానేయమనండి క్రైస్తత్వం ఉన్న వాళ్ళని. కూటి కొరకు కోటి విద్యలాగా సైకిల్ వేసుకొని తినే వాళ్ళు అంటారు. ఈ రోజు డబ్బులు కౌంటింగ్ చేసుకోవటానికి అవేమంటారు, డబ్బులు లెక్క పెట్టుకునే మిషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎంత తల ఎక్కడ పెట్టుకోవాలి? అదేనా పౌలు గారు, తోమా గారు, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి ఆయనకి ఎన్ని కౌంటింగ్ మిషన్లు ఉన్నాయి, ఆయన పేరు ఎన్ని మంది డినామినేషన్లు ఉన్నాయి, ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయి తోమా గారి పేద. పోనీ తోమా గారు ఏమైనా వచ్చి ఆయన కేరళలో ఉన్నారట, భాష అదే, మన ఆహారం ఆయనకి తెలియదే. అప్పట్లో యేసుక్రీస్తు వారిని అనుమానించి నీ గాయాన్ని నేను చూడాలి అంటే రాతోమా నువ్వు పట్టుకున్నప్పుడు ఆయన సిలువ వేసిన ఆయన రక్తాన్ని తాకి ఆయన పశ్చాత్తాపడి ఇక్కడ వరకు నడిపించబడ్డాడంటే ఎవరు ఫ్లైట్ టికెట్లు వేశారు? ఎవరు ఆయనకు భోజనం పెట్టారు? ఎటు తీసుకెళ్తున్నాం మానవత్వాన్ని మనం? ఈ రోజు ఆయన చనిపోయాడన్నా కూడా వాళ్ళ హృదయాలలో కసి తీరటం లేదు. ఎందుకు మనం వాళ్ళని విమర్శించాలి? సీతాదేవి అంటే ఒక పవిత్రమైన స్త్రీమూర్తి. వాళ్ళన్నా కూడా బాయ్ లెట్ us take it easy. అలా లేదు, వాళ్ళు ఒకటంటే వీళ్ళు 100 అంటారు. వద్దు, దా నా ఇంటికి రా, కూర్చో మంచిగా, ఇదిగో మా భోజనం తిను, ఒక్కసారి నాకు చూపించవా, నీ తప్పేంటో నేను తెలుసుకుంటాను, ఐ వాంట్ టు క్లియర్ ఇట్, సరి చేసుకుంటాను. ఫ్రెండ్లీ నేచర్ గా తీసుకెళ్ళండి. ఎక్కడో పురాణంలోనంట నిన్న ఏం కూర తిన్నావో మనకు గుర్తుండదు, నిన్న ఏం కూర తిన్నావో గుర్తుండదు, నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు నా దైనందిక చర్య అంటే నాకు గుర్తుండదు, ఈ రోజు రాత్రి నేను నిద్రపోతే రేపు పొద్దున లేస్తానో లేదో తెలియని గ్యారంటీ లేని ప్రాణాలు దేవుడు చెప్తాడు గాలికి పొట్టువలే ఎగిరిపోయేటువంటి జీవోత్సవాలు రాని. ఇటువంటి దానికి పోయి 1947 చరిత్ర ఎందుకు, ఉపయోగం ఏంటి? దాని వల్ల యూజ్ ఏంటి? తోటి మానవుడిని మానవుడిగా ప్రేమించలేనటువంటి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? పార్టీలు ఒక పక్కన తీసుకెళ్తున్నాయి, సోషల్ మీడియా ఒక పక్కన తీసుకెళ్లిపోతుంది. మాలాంటి అమాయక వాళ్ళని, ఉన్నట్టు మాట్లాడే వాళ్ళని రేపు ఇంకొక ప్రవీణ్ గారి లాగా నన్ను చేసేస్తానని బెదిరింపులు. ఎందుకండి వాళ్ళని కట్ చేయట్లేదు? ఎవరైనా సరే, ఎవరిని మాట్లాడినా సరే ఇమీడియట్ గా కట్ చేసి అసలు దేశ బహిష్కరణ చేయండి, లేదంటే దుబాయ్ సిస్టమ్ లాగా యావజ్జీవ కారాగార శిక్ష వేయండి. స్పాట్ డెసిషన్. అటుగాని ఇటుగాని ప్రాణాలు బతుకుతాయి. అంటే ఈ రోజు నాకు బీజేపీ గవర్నమెంట్ ఉంది, మేము మాకు సపోర్ట్ చేస్తారని నువ్వు ఇష్టానికి మాట్లాడేస్తావా? యువతలో చనిపోయిన వాళ్ళకి ఎవరు లేరు, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్